తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శ్రీరామ నవమి మనకి ఉగాది అయిన తర్వాత ఇమీడియట్ గా వచ్చే మన పండుగల్లో మంచి పండుగ. ఆ రోజు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తారు. అది ప్రెసెంట్ ఈ కాలంలో అలా సీతారాముల కళ్యాణం చేయించినా అది చూసినా ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? తప్పకుండా అమ్మా. కాలం ఏదైనా కళ్యాణం కమనీయం ఒకటే. చేసే విధానాల్లో ఇప్పుడు మార్పులు వస్తున్నాయేమో, కానీ ఎప్పుడూ కూడా అనాది నుంచి శ్రీరామనవమి అంటే ఆ కళ్యాణం కోసం లక్షలాది మంది భక్తులు అలా కనులప్పగించి చూస్తూ ఉంటారు. టీవీల ముందు అతుక్కుపోతారు. ఈ రాష్ట్రాల విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వారికి ఒంటిమిట్ట తిరుపతి దగ్గర, తెలంగాణ వారికి భద్రాచలం, అంతేకాకుండా గ్రామాలలో పల్లెటూర్లలో అక్కడక్కడ ఎక్కడైతే రామాలయాలు ఉంటాయో అన్ని చోట్ల కూడా చక్కగా ఒక పండుగ వాతావరణం. ఎన్నో చోట్ల పందిర్లు కూడా వేసి చక్కగా కొంతమంది 5 రోజులు చేస్తారు, కొంతమంది వాళ్ళ ఓపిక శక్తిని బట్టి చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా రామ కళ్యాణం అనేటువంటిది ఎప్పుడు ఎన్నిసార్లు ఏ రకాలుగా చూసినా వచ్చేటి మాత్రం ఫలితం ఒకే రకంగా ఉంటుంది. ఫలితం ఎప్పుడు మారదమ్మా, చేసే విధానాలు మారచ్చేమో. ఇవాళ నేను ఒక రకంగా చేస్తా, వచ్చే సంవత్సరం ఇంకొకరు ఇంకొక రకంగా చేస్తారు. చూసేటువంటి వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. రౌండ్ వారి కళ్యాణం జరుగుతుంది, రౌండ్ వారి కళ్యాణం జరుగుతుంది. వాళ్ళ కాన్సెప్ట్ మొత్తం చూసేవాళ్ళు కళ్యాణం కమనీయం అన్నట్టుగా ఆ శోభాయమానమైనటువంటి దివ్యమంగళ మూర్తులైనటువంటి అమ్మవారు అయ్యవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క కళ్యాణ వైభవంగా మాత్రమే వీళ్ళు తిలకిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఒక్క సౌందర్యము ఆ సౌభాగ్యము ఎప్పటికీ మారవు. మనం ఎలా చేసినా, మనం ఎలా చేస్తున్నామో మనకు మాత్రమే తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు చూసే చూపు మాత్రం కింద సంవత్సరం కన్నా ఇంకా చక్కగా జరుగుతుంది, అమ్మవారికి అలంకారం బాగా చేశారు అనేటువంటి దృష్టిలో ఉంటారు. అక్కడ ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో తెలియదు. కాబట్టి ఎప్పటికీ ఫలితం తేడా ఉంటుందమ్మా, ఒకే రకమైన ఫలితం వస్తుంది. కానీ దేవాలయాల్లో తోసుకుంటూ వెళ్ళి కళ్యాణం చూడవలసిన అవసరం లేదని నేను అంట. అంటే 10 మంది 20 మంది ఉన్నారనుకోండి, ఇబ్బంది లేదు. 50 మంది వరకు ఉన్నారంటే పర్లేదు. అంతకుమించి జనాలు బాగా ఎక్కువ సంఖ్యలో జనాలు ఉన్నారు అన్నప్పుడు అక్కడ మనం స్వామివారి మీద దృష్టి కూడా పెట్టలేం. ఎంతసేపటికి అటేంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం వస్తున్నాయి అనేటువంటి దాని మీద దృష్టి ఉంటుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా మనం 10 నిమిషాలు కూర్చోలేం, 2 నిమిషాలు నిలబడలేం. ఆ స్థితి అక్కడ ఏర్పడుతుంది. ఈలోపు మనం దగ్గరికి వెళ్తుండగానే తోసేస్తారు పక్కన నుంచి, జరుగు 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 అని. ఆయన్ని మనం చూడలేం, మన కష్టాలు ఆయనకి చెప్పలేం. తోసేయంగానే పక్కకు వచ్చి మొహమ్మండ తోసేస్తాడు నన్ను, ఇక నోటికి ఎన్ని తిట్లు వస్తాయని అన్ని తిట్టి కూర్చోబెడతాం. మంగళకరమైన ప్రదేశంలో అమంగళకరమైన తిట్టి కూర్చోబెడతాం వాళ్ళని మనం. అది పాపమా పుణ్యమా? ఇది పాపము అని చెప్తే జనాలందరూ కూడా నన్ను తిట్టి పోస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి, సిఫార్సులు, లెటర్లు, మా వాళ్ళు రండి అని చెప్పి తీసుకుపోయేటువంటి విధానం. అది భగవంతుడు, మనం భక్తులం, మనం అక్కడికి వెళ్తే మన కష్టాలు పోతాయని కాదు. ఈ శ్రీరామనవమి రోజు నాడు నా గొప్పతనాన్ని నీకు చూపిస్తున్నా చూడు. ఆయన దగ్గరికి మన గొప్పతనాన్ని ప్రదర్శించే రీతిలో సిఫార్సులతో మనం వెళ్తుంటాం. కాబట్టి మనకి ఇంత కూడా ఫలితం పుణ్యం రాదు. మనం ఏ సినిమాకి వెళ్ళినా మన కోసం ఎవరు ఫోన్ చేసి చెప్పడుగా లోపలికి పంపించమని చెప్పి, అక్కడికి వెళ్తే అరగంట లేట్ అయినా నోరు మూసుకొని ముక్కు మీద చేసుకొని చచ్చినట్టు అక్కడ నిలబడి ఉంటాంగా మనం. కానీ అంటే ఆ సినిమా హాల్లో చూసే సినిమా కన్నా చాలా పనికిరాంది ఇది. ఒక ఆలయం, ఒక భగవంతుడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, క్యూలో వెళ్తే బాగుంటుంది, చక్కగా ధర్మదర్శనం చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, అరగంట లేట్ అయినా అని అనుకోకుండా సిఫార్సులు లెటర్స్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారంటే దీనికన్నా సినిమా చాలా గొప్పదనేగా. 2.5-3 గంటలు వినోదం ఇచ్చేటువంటి సినిమా గొప్ప, 3 జన్మల పాటు నీ జీవితాన్ని ధరించేటువంటి దేవాలయం గొప్ప. ఇది మనం తెలుసుకోవట్లేదమ్మా. ఇది తెలుసుకోగలిగితే మనం చేస్తున్నది ఏంటి, చేసేది ఏమిటి అనేటువంటి విషయం తెలిసిపోతుంది. అయిగా ఆ రోజు నాడు రోడ్లు పడి తిరిగేదానికన్నా ఆ పందిరి ఈ పందిరి
అక్కడికి వెళ్ళి కూర్చోవడం కన్నా ఇంట్లో మీరు చేసుకుంటంట. ఉమ్. పందిరిలో వెళ్తారు, 500, 1000, 2000, 3000 ఆ ఏరియాలో ఒక పందిరి పెడితే 10 మంది డబ్బులు కడతారు. ఉదయం 10 గంటలకి ప్రారంభం అంటాం. ఇందులో ఎవరో ఒకరిద్దరు రారు టయానికి. కళ్యాణం ఆపుతున్నారా, మొదలు పెడుతున్నారా? వెయిట్ చేస్తారు కదా కొంతమంది వల్ల. అక్కడ రాముడి వారి కళ్యాణం అనేటువంటి దానికి ఎవరు ముందు రావాలి, ఎవరి గురించి ఎవరు వెయిట్ చేస్తున్నారు, ఎవరు వెయిట్ చేయాలి, ఎవరి గురించి ఎవరు వెయిట్ చేస్తున్నారు, దానివల్ల మనకు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? ఆయనకు పెద్దవాడు అంటే ఎవరికి పెద్ద? ఆయన భార్యకి ఆయన పెద్దేమో, బయట ఇంట్లోకి వెళ్తే ఆయన భార్య కూడా ఆయన చిన్నే, ఇంకెవరికి పెద్ద? భగవంతుడికి అందరూ చిన్నే. మరి 10 గంటలకు మొదలుంటే 10 నిమిషాలు ముందు వచ్చి నువ్వు కూర్చోగలగాలి, రావట్లేదు కదా. అటువంటి చోట మిగిలిన 8 మంది నివారణ గట్టిగా దాన్ని వాదించలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ దోషం అదంతా. అటువంటి పాపాలు మూటగట్టుకోవడం కన్నా ఆ ఇంట్లో చేసుకోవటం చాలా శ్రేయోదాయకం. సుభిక్షం, సౌభాగ్యం, సౌభ్రాతృత్వం, సౌమంగళ్యం ఇన్నీ కూడా నీ ఇంట్లో ఆ రామచంద్రమూర్తి స్వామి వారి విగ్రహాన్ని పెట్టుకొని, ఫోటో పెట్టుకొని, తులసిమాలతో, పచ్చకర్పూరం దండతో, ఇలాచి దండతో ఆయన్ని అలంకారం చేసుకొని అక్కడ చక్కగా ఈశ్వరుడిగా చెప్పింది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పింది ఎవరు? ఈశ్వరుడు. చక్కగా అక్కడ కూర్చొని కళ్యాణం పూర్తయ్యే వరకు భద్రాచలంలో ఆ టీవీ పెట్టుకొని చక్కగా సౌండ్ తగ్గించి విజువల్స్ చూస్తూ రామనామాన్ని జపిస్తూ ఆ విజువల్స్ చూసుకుంటూ చక్కగా ఇక్కడ 2 అక్షతలు తులసిదళం వేసుకుంటూ అర్చన చేసుకొని అక్కడ నైవేద్యం పెట్టేదానికన్నా ముందు ఇక్కడ శుభ్రంగా ఇంట్లో నివేదన పెట్టేసుకొని ఆ హారతి మంత్రం విశ్వచ ప్రసాదం తీసుకోగలిగితే అప్పటికి ఆ రాముడు వారి అనుగ్రహం మీకు వచ్చినట్టే. ఎందువలన అంత భక్తి, అంతమంది భక్తుల మధ్యలో మీరు వెళ్తే మిమ్మల్ని ఆయన చూడగలరా? మీరు ఆయన సరిగ్గా చూడగలరా? ఈ రెండూ కుదరవు. అటున్నప్పుడు అక్కడికి వెళ్ళటం దానికి తోసుకుంటూ వాళ్ళని వీళ్ళని తిట్టి కోపాన్ని ప్రదర్శన చేసి పాపాన్ని మూడగట్టుకోవడానికి అవసరం అంటది అక్కర్లా. కాబట్టి ఇంట్లోనే ఆదౌరామతపోవనాభిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంహాసనం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాద్రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం అనుకుంటూ చక్కగా రాముడు వారికి సంబంధించిన అనేక స్తోత్రాలని పారాయణ చేసుకుంటూ నేను మీకు ఒక ఫోటో పంపిస్తా. ఆ ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకొని కావాలి అనుకున్న వాళ్ళకి రికార్డు చేసి 1 నిమిషం మంత్రం రికార్డు చేసి పంపిస్తాను. ఆ రికార్డు చేసిన మంత్రాన్ని రాముడు వారి కళ్యాణం మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు ఒక ఇంట్లో ఆ మంత్రాన్ని వింటూ రామనామం స్మరిస్తూ ఇక్కడ ఈ చిత్రపటం దగ్గర చక్కగా తులసి దళం ఒక్కొక్కటి వేసుకుంటూ రామవారి కళ్యాణం తిలకించండి. చక్కటి సౌభాగ్యములన్నీ కూడా మనల్ని వెతుక్కుంటూ మన ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటాయి. అంతకు మించిన కావాల్సిన సిరి సంపదలు సౌభాగ్యానికి ఏమున్నాయమ్మా? కంటి నిండా నిద్ర, కంటి నిండా సంతోషం, చేతి నిండా పని, చేతి నిండా సంపాదన, కడుపు నిండా భోజనం, అర్థం చేసుకునేటువంటి మనిషి, మన కోసం ఆలోచించేటువంటి శ్రేయోభిలాషులు, ఈ 4-5 మన దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి రోగము లేదంటే అంతకు మించినటువంటి కోటీశ్వరుడు ఉంటాడు భూమి మీద. అంతకు మించి ఇంకేం కావాలమ్మా? కాబట్టి ఆ విధానాన్ని ఆచరించగలిగితే ప్రశాంతంగా ఉంటుంది. గుళ్ళకి గోపురాలకి వెళ్ళొద్దు అని చెప్పట్ల, ఆ రోజు అవసరం లేదంటున్నా. అంతమందిలో ఆ రోజు నాడు స్వామివారిని దర్శనం చేస్తే అమోఘమైనటువంటి పుణ్యం వచ్చేసి కోట్ల రూపాయలు వైకుంఠం నుంచి పడతాయా? చాలా మంది అలా అనుకుంటారు కదండి. ముఖ్యంగా ఆ రోజున దర్శించుకున్నట్లయితే మన కష్టాలు తీరిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. తొక్కిసలాట కూడా అలాంటి ముఖ్యమైన రోజుల్లోనే ఎక్కువ అవుతూ ఉంటాయి. మన అంధభక్తి, మూఢ నమ్మకం, అదంతా మూఢ నమ్మకం. అంటే అంతకుముందు ఆయన రాముడు వారు కదా, ఆ తర్వాత ఆయన రాముడు వారు అక్కడ ఉండట్లేదా? ఆ రోజుకి ఏంటి శ్రీరామనవమి, భద్రాద్రిలో నిత్య కళ్యాణం చేస్తుంటారు. శ్రీరామనవమికి విశేషంగా చేస్తారు. అన్ని దేవాలయాలు నిత్యం జరగదు కాబట్టి ఆ రోజు నాడు చేస్తారు. ముందు రోజు వెళ్ళు, దర్శనం చేసుకో, నాయన రామక్షేమమాను వచ్చి. అవతల రోజు వెళ్ళు, కళ్యాణం రోజు వెళ్ళకు, అవతల రోజు వెళ్ళు, నాయన సంతోషమా అని చెప్పు వచ్చి. ఆయన నీ సంతోషాన్ని, నీ క్షేమాన్ని కోరుతాడు. కానీ ఈ రోజు నాడే దర్శనం చేసుకుంటే అమోఘమైన యోగము, భోగము, భోగ్యాలన్నీ వస్తాయని చెప్పి
తొక్కిసలాటు వెళ్ళి వాడిని తిట్టి వాడిని తోసి వీడిని తోసి రకరకాల మాట్లాడుకొని కొంపలోకి వచ్చి వాడిని తిట్ట దీనివల్ల మనకు పుణ్యం సంప్రాప్తమవుతుందా పాపం సంప్రాప్తమవుతుందా అనేటువంటిది మన విజ్ఞతగా మనం తెలుసుకోవాలి. అదమ్మా విషయం. అలానే గురువుగారు ఇంకా రామ కళ్యాణం అయిన తర్వాత అక్షింతలు మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి సిరి సంపదలు వస్తాయని, పెళ్లి కాని వాళ్ళు నెత్తిన వేసుకున్నట్లయితే తొందరగా పెళ్ళి అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. దీనికి మీరేమంటారు? ఇందాక ఒక శ్లోకం కూడా మనం చెప్పుకున్నాం, ఆదౌ రామ తపోవనాభిగమనం అని చెప్పి. బుద్ధి కర్మానుసారేణ ఎలా ఉంటుందంటే అమ్మా, రాముడు వారి యొక్క మంత్రాక్షతలు మన శిరస్సు మీద పడాలి. అందులో ఎలాంటి దోషము లేదు, ఎలాంటి సందేహము కూడా లేదు. అవి ఇంట్లో పెట్టుకుంటేనే వివాహం అవుతుంది, నెత్తి మీద వేసుకుంటేనే వివాహం అవుతుంది అనేటువంటిది మన ఒక్క అపోహ. మనం పెట్టుకుంది అదంతా. మనం కళ్యాణ అక్షతలు అందరి మీద చల్లుతారు. ఎందువలన? ఆ రామ కళ్యాణం తర్వాత ఆ అక్షతలు అందరి మీద చల్లటం వలన అందరికీ కూడా సౌఖ్యం అనేటువంటి జీవనం ఏర్పాటవుతుంది. అంటే సుఖవంతమైన జీవితం ఏర్పాటు కావాలి, రాముడు వారి అనుగ్రహంతో అందరి మీద చల్లుతారు. ఎవరో ఒక పక్కన కూర్చున్న వాళ్ళు, కింద సంవత్సరం నేను అక్షతలు తీసుకెళ్ళాను, మా మనవరాలు నెత్తి మీద వేశాను, వెంటనే పెళ్ళి అయిపోయింది. అవ్వచ్చు కాక తప్పులేదు, అనుగ్రహం అలా వచ్చింది, అయింది. ఆ మాట ఈయన అనగానే ఇది ఎవరో వింటారు, మాకు కూడా కాసిన నక్షత్రం ఉండి, మాకు కూడా కాసిన నక్షత్రం ఉండి. ఇలా దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక ప్రమాణం లేని విషయం అన్ని వైపులా పాకుతుంది. పోనీ ఆ అక్షతుల్ని మనం ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాటిని ఎంత జాగ్రత్తగా మనం పెట్టుకుంటామా? లేదు. ఇంటికి తీసుకెళ్తున్నాం, నెత్తి మీద వేస్తాం, ఇక అంతే అయిపోయింది. దానికి ఇంటికి తీసుకెళ్తే ఏ విధానంలో పెట్టుకోవాలి, ఎలా వాటిని పెట్టాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాటికి చేయవలసిన అర్చనలు ఏంటి, ఆరాధనలు ఏంటి, ఇవన్నీ మనం ప్రయత్నం చేస్తున్నామా? లేదు. ఏంటమ్మా ఇదంతా? కొన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి, అనాదిగా వచ్చినాయి. ఓకే, పిల్లల్ని తీసుకురండి, అక్కడే స్వామివారి ముందు అక్షతలు వేయించండి, బాగానే ఉంటుంది. అది ఆ రోజే అని కాదమ్మా, ఆ అక్షతలు శిరస్సు మీద పడాలి. అది ఆ మర్నాడు 9 రోజులు ఉంది శ్రీరామనవమి నవరాత్రులు. ఆ 9 రోజులలో ఏదో ఒక రోజు స్వామివారి చేత అక్షతలు వేయించు, గుళ్ళోకి తీసుకెళ్ళి ఆ రోజే తీసుకెళ్ళి వేయించాలి. అసలు ఆ రోజు తీయకూడదు. కళ్యాణం చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ అర్చన ఉంటుంది, అది అయ్యే వరకు అవి తీయకూడదు. ఎంతమంది అవుతున్నారు ఇక్కడ పందిరులు అవ్వగానే ఇటు తలంబరాలు గుప్పిడి తీసుకుపోతూ ఉంటారు. అక్షతలు అంటే ఎలా వేయాలి, దానికి ఒక ప్రమాణం ఉంది. పాదుకల మీద స్వామివారి దగ్గర ఎలా వెయ్యాలి, ఎలా తలంబరాలు పొయ్యాలి, అక్షతలను ఎలా తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి, ఏంటి అని ఒక ప్రమాణం ఉంది. ఏం ప్రమాణం ఆశిస్తున్నాం మనం? గుప్పెడికి ఏం తోస్తే అది పట్టుకుంటున్నాం, వచ్చేస్తున్నాం. వాళ్ళు తీసుకెళ్ళి అక్షతల కన్నా కింద పడేవి తొక్కేవి ఎక్కువ ఉంటాయి. మరి ఇది పాపమా పుణ్యమా? మనం పుణ్యం వస్తుందని ప్రయత్నం చేసి మొత్తం నాకే కావాలనే ఉద్దేశంతో అలా పట్టుకొని ఇలా వస్తుంటే చేతి కింద పట్టేవి కింద పడుతున్నాయి. నీ కర్మో, నీ యోగమో, నీ దౌర్భాగ్యమో, నీ దరిద్రమో, ఆ 5 కింద పడ్డ 5 గింజల్లో శక్తి ఉందేమో, అవి కింద పసుకొని వచ్చేస్తున్నావు. అది 10 మంది తొక్కుతున్నారు, ఆ దరిద్రం అంతా నీకు రావట్లా. అందుకని దోషులు పట్టండి, అయ్యా నాకు ఇవ్వండి. ఆ 2 గింజలు వేస్తారు, ఆ 2 గింజలు ఇంట్లో చక్కగా దేవుడి దగ్గర పెట్టుకోండి. ఈ 9 రోజులలో ఏదో ఒక రోజు తీసుకొచ్చి ఆ స్వామి గురువు తీసుకెళ్ళి అర్చక స్వామి వారి ద్వారా 2 అక్షతలు శిరస్సు మీద వేయించండి, చాలు. అంతకన్నా కావాల్సింది ఏంటండి? అది విధానం. అదేనండి. మరి పోటీగా వెళ్ళిపోయి మనం మనకే దక్కాలి ఆశీర్వాదాలన్నీ అనుకోవడం కంటే అంటే నిదానంగా భక్తితోటి మనం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం మన పైన ఎప్పుడూ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. రమేశ్వర